హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ప్రాముఖ్యత ఉంది. ఆయా మాసాల్లో వరుసగా పండుగలు వస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం జూన్ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల పండుగను నిర్వహిస్తారు. పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి ఒక్క హిందూ కుటుంబాలకు బోనాల జాతర ఎంతో వేడుకగా జరుపుకుంటారు. బోనాల పండుగకు దుర్గమ్మ తల్లి తన పుట్టింటికి వస్తుందని అనాదిగా నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఇంట్లో వేడుకగా అమ్మవారి పూజలు చేసి బోనాన్ని సమర్పిస్తారు. ఈసారి బోనాల పండుగను జూన్ 26 నుంచి జరుపుకోబోతున్నారు. తొలి బోనం గోల్కొండ ఆలయంలో సమర్పించడంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నెల రోజుల పాటు జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో బోనాల వేడుకలు నిర్వహిస్తారు. జూలై 1న బల్కంపేట ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత జూలై 20, 21 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాల పండుగ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నేపథ్యంలో జంట నగరాల్లో ఉన్న ఆలయాలన్నీ ఇప్పటికే అందంగా ముస్తాబవుతున్నాయి. బోనాలను సమర్పించడానికి ఆలయాలకు వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు ముమ్మరమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో మట్టి కుండలు, తొట్లెలను వ్యాపారస్తులు అమ్ముతున్నారు.